నమస్తే అందరికీ. అనుకోకుండా సిద్ధేశ్వరానికి ప్రయాణమై ఆ ఇష్టకామేశ్వరీదేవి, గటిక సిద్ధలింగేశ్వర స్వామి దర్శనాన్ని మరలా చేసుకునే అదృష్టాన్ని పొందగలిగాము. అగస్త్య మహర్షి తపస్సుకు మెచ్చిన శివపార్వతులు ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. ఈ ప్రదేశంలోనే అగస్త్య మహర్షి శివపార్వతుల కళ్యాణం చేశారు. అందుకే ఈ గటిక సిద్ధేశ్వర క్షేత్రం చాలా మహిమాన్వితమైనది. ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ క్షేత్రంలోకి అడుగు పెట్టగానే ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. ఇది మనిషి ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడ అగస్త్య మహర్షి స్థాపించిన స్తూపం ప్రత్యేకత. మనిషి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనే అరిషడ్వర్గాలను జయిస్తే తనకి ఏ స్థానం దక్కుతుందో ఆ స్తూపం మనకు చూపిస్తుంది. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పది అంటారు. ఈ అన్నదానం ఈ సిద్ధేశ్వర క్షేత్రంలో నిత్యం జరుగుతూ ఉంటుంది. మహాశివరాత్రి రోజు ఈ సిద్ధేశ్వర క్షేత్రం భక్తజన సందోహంతో కళకళలాడుతుంది. శివలింగం చెట్టు కింద ప్రతిష్ఠించబడిన బ్రహ్మసూత్రం గల శివలింగాలు జంటనాగులు. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి పండుగను చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఎందుకంటే శివుడు మరియు పార్వతీదేవి కళ్యాణం జరిగింది ఇక్కడే. శివపార్వతులు స్వయంభూలుగా వెలిసి శివుడు పెళ్లి కొడుకుగా, పార్వతీదేవి పెళ్లి కూతురుగా మనకు దర్శనమిస్తూ ఉంటారు. మహాశివరాత్రి మనకు భక్తి, నియమం, ఆత్మశుద్ధి నేర్పుతుంది. కోపం, అహంకారం వంటి చెడు లక్షణాలను విడిచి శాంతి మరియు ప్రేమతో జీవించాలనే సందేశాన్ని ఇస్తుంది. శివుని భక్తితో పూజిస్తే మనకు మనశ్శాంతి, ఆరోగ్యం, సంతోషం లభిస్తాయని నమ్మకం. అందుకే మహాశివరాత్రి ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమైన పండుగ. శివుడు సాధారణంగా సాదాసీదా జీవనశైలిని అనుసరించే దేవుడు. ఆయన మనకు అహంకారం లేకుండా ప్రేమతో, సమానత్వంతో జీవించాలనే సందేశాన్ని ఇస్తాడు. ఈ పండుగ మనలోని చెడు ఆలోచనలను తొలగించి మంచి లక్షణాలను పెంపొందించడానికి ప్రేరణ ఇస్తుంది. కోపం, అసూయ, ద్వేషం వంటి లక్షణాలను విడిచి శాంతి, సహనం, దయ వంటి గుణాలను అలవాటు చేసుకోవాలని సూచిస్తుంది. మహాశివరాత్రి ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచే పవిత్రమైన రోజు. మన జీవితాన్ని సద్గుణాలతో నింపుకోవడానికి, భక్తి మార్గంలో నడవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ శివరాత్రి రోజునే శివుడు లింగ రూపంలో ఉద్భవించాడని ఒక కథ ఉంది. ఆ కథ తెలుసుకుందామా? లింగోద్భవం అంటే లింగ రూపంలో ఉద్భవించడం అని అర్థం. ఈ కథ శివుడి మహిమను తెలియజేస్తుంది. ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణుదేవుడు ఎవరు గొప్పవారు అన్న విషయంపై వాదించుకున్నారు. ఇద్దరూ తమకే ఎక్కువ శక్తి ఉందని భావించారు. వారి గర్వాన్ని తగ్గించేందుకు శివుడు అనంతమైన జ్యోతిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ జ్యోతిస్తంభానికి ఆది అంతం కనిపించలేదు. శివుడు వారితో ఇలా అన్నాడు: ఈ జ్యోతిస్తంభానికి ఆది లేదా అంతం కనుగొనగలిగితే అతడే గొప్పవాడు. విష్ణు వరాహ రూపంలో భూమి లోతుల్లోనికి వెళ్ళి ఆ స్తంభం అంతం వెతికాడు. బ్రహ్మ హంస రూపంలో ఆకాశంలోకి ఎగిరి ఆది కోసం వెతికాడు. ఎంత వెతికినా వారికి ఆది అంతం కనిపించలేదు. చివరికి విష్ణువు తన ఓటమిని అంగీకరించాడు. కానీ బ్రహ్మ అబద్ధం చెప్పి తాను ఆది చూశానని చెప్పి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు శపించాడు. అందువలన బ్రహ్మకు ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. విష్ణువుని మాత్రం సత్యవంతుడిగా, సత్యదేవుడిగా ప్రశంసించాడు. ఈ సంఘటన జరిగిన రాత్రినే మనం మహాశివరాత్రిగా భావిస్తారు. శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమైనందుకు శివలింగాన్ని భక్తులు పూజిస్తారు. గర్వం మంచిది కాదు, ఎప్పుడూ సత్యమే చెప్పాలి. దేవుని మహిమ అపారమైంది అని ఈ లింగోద్భవ కథ నుంచి మనం నేర్చుకోవచ్చు. ఈ మహాశివరాత్రి రోజు అహంకారంతో, ఆర్భాటాలతో, తొక్కిసలాటలతో కాకుండా మన మనస్సులో ఆ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి పంచామృతాలతో అభిషేకం చేసి బిల్వదళాలతో మాల వేసి ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఆ శివుని కృపా కటాక్షాలను పొందుదాం. నిజమైన భక్తికి ఆచారాలు అవసరం లేదు. హృదయపూర్వక భక్తి దేవుణ్ణి చేరుస్తుంది. త్యాగం చాలా గొప్ప గుణం. ఈ విషయాలన్నీ భక్త కన్నప్ప నిరూపించారు. అందుకే శ్రీకాళహస్తిలో భక్త కన్నప్పకు తన శిఖరమైన చోటిచ్చాడు ఆ పరమేశ్వరుడు.
ఉపవాసం కంటే ముఖ్యమైనది విశ్వాసం. అభిషేకం కంటే ముఖ్యమైనది హృదయశుద్ధి. జాగారం కంటే ముఖ్యమైనది ఆత్మ జాగృతి. ఈ మహాశివరాత్రి కోపాన్ని విడిచి శాంతిని ఆహ్వానిద్దాం. అహంకారాన్ని విడిచి వినయాన్ని అలవాటు చేసుకుందాం. భయాన్ని విడిచి భక్తిని పెంచుకుందాం. ఓం నమః శివాయ.